దీంట్లో యూజర్ ఉందండి, యూజర్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది వచ్చేస్తుంది సెల్ ఫర్టిలైజర్ ఇనిషియలైజ్ స్టాక్ రిపోర్టింగ్. అయితే మీకు ఇనిషియలైజ్ అంటే ఇంతకుముందు మీద ఏమైనా స్టాక్ ఉంటే ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. ఓకే, ఇదేంటిదంటే దీంట్లో స్టాక్ ఇనిషియలైజ్ స్టాక్ రిపోర్ట్ అంటే ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు దీంట్లో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం. ఇది వచ్చిందా? దీంట్లో ఆల్రెడీ యూరియా యాడ్ చేసాము. ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, ఆర్సిఎఫ్ ట్రంబో 50-50 20-20. దీని తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ 50-50 మనం ఒకటి యాడ్ చేసేద్దాం, క్వాంటిటీ ఒక 5. ఓకే, 5 యాడ్ చేసేద్దాం. 5 యాడ్ చేసేద్దాం. 5 యాడ్ చేసి క్వాంటిటీ లేకుంటే 20-20-0-13 ఇది యాడ్ చేసేద్దాం. 5. ఓకే, ఇది యాడ్ చేద్దాం. దీంట్లో 20-20-0-5-13 5 యాడ్ చేస్తున్నాం. ఓకే, 5 ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత దీంట్లో చూసుకొని 50 kgs. ఓకే, ఇక్కడ 50 kgs ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, దీని తర్వాత ఇక్కడ సబ్మిట్ అని వస్తాలి. ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సబ్మిట్ వచ్చిన తర్వాత ప్లీజ్ వెయిట్ అనే ఒకటి వస్తుంది ఆప్షన్. కొంచెం టైం పడుతుంది, డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నెట్. ఓకే, ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బిల్ జనరేట్ వస్తుంది. దాంట్లో మీకు ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ అయ్యానో అవి చూపెడతారు. ఓకేనా, ఇది టోటల్ ప్రాసెస్. దాని తర్వాత మీరు ఇక్కడ బిల్లు కూడా చూసుకుంటారు. ఇక్కడ బిల్లో వచ్చేసి ఇవాళ రోజులో మీరు స్టాక్ యాడ్ చేశారు. ఏంటిది 20-20-0-13. ఓకే, దిస్ ఆర్ ద పోస్ట్. ఇది మొత్తం స్టాక్ ఎలా యాడ్ చేసారో మీకు చెప్పామండి.